JPS Techno courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. అసలు ఫస్ట్ ఈ ఆపర్చునిటీ రాజమౌళి గారితో మీకు ఎలా వచ్చింది? మేడం నెక్స్ట్ ప్రభాస్ అంతా ఉంటుంది కదా మేడం, చిన్న క్యారెక్టర్ చెప్పండి మేడం, మీరన్నా చెప్పండి సార్ కంటే ఊరుకోరా ప్రభాస్ అని చూస్తే ఏమో ఆ రేంజ్ హైట్ ఏదంటూ నువ్వు చూస్తే ఎంత ఉంటో చూద్దాం లేదు. ఆ నలుగురు మీరు ఎన్ని మూవీస్ చేసినా సడన్ గా మిమ్మల్ని చూడంగానే లెంతీ క్యారెక్టర్ అవడం అండ్ సో చాలా యాప్ట్ అయిపోయారన్నమాట. నిజంగానే వాళ్ళ ఇంట్లో ఒక ముగ్గురు పిల్లలు ఉంటే అవునండి, ఇప్పటికీ నేను ఏదన్నా అవుట్డోర్స్ వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఇంత జనరేషన్ మారినా కానీ వాళ్ళ ఇంట్లో సీడీస్ ఉన్నాయండి. సో అందరూ ప్రభాస్ గారు అనగానే ఫుడ్, ఆయన ఇంటి దగ్గర నుంచి వచ్చే ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ టేస్ట్ చేసాము, ఫుడ్ చాలా బాగుంటుంది లేదంటే అందరికీ పెడతారు, అందరికీ టేస్ట్ చేస్తారు, క్యారేజెస్ వస్తాయి. సో అంత టేస్ట్ చేశారా? చేశారు నేను 2 times. చేపలు కర్రీ, ప్రాన్స్ చాలా బాగుంటాయి, బాగున్నాయి అనమాట. సడన్ గా అసలుకి ఒక మర్డర్ కేసులో ఎందుకు మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? యాక్చువల్లీ మీరు చేశారు అని చెప్పేసి చాలా రోజులు నడిచింది అండ్ సో ఒక 4 years ఈ స్ట్రగుల్ ఫేస్ చేసినట్టున్నారు కదా. 100% అంటే చెప్తున్నాను కానీ గాడ్ ఈజ్ దేర్ అని నేను చాలా గట్టిగా బిలీవ్ చేస్తా. నేను అది ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చిందంటే కలియుగానే ఒక ప్రాజెక్ట్ చేశా, నా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి, రిలీజ్కి ఒక 25 lakhs కావాలి. ఆ ముందు రోజు నేనే ఫోన్ చేసి తనని కలవడం జరిగింది. సో అది నేనే ఫోన్ చేసి కలుస్తున్నా అంటే ఇతను కూడా ఉన్నాడు. మీ రీసెంట్ మూవీస్లో క్రష్ ఎవరు? నా రీసెంట్ మూవీలో నాకు రకుల్ ప్రీత్ సింగ్ గారు అంటే ఇష్టం. అంటే తెలియకుండానే బాగా చేస్తారు, బాగుంటారు అన్న ఒక ఫీల్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు పింగ్ పాంగ్ సూర్య సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మేము, అంటే ఇంటర్వ్యూస్లో. నేను తక్కువ అండి, ఇంటర్వ్యూస్ ఎక్కువ వెళ్ళను. అందరికీ కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత ఒక ఈ డైరెక్టర్తో చేయాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది, ఫుల్ఫిల్ అవుతుంది. బట్ మీరు స్టార్టింగ్ నుంచే మీ కెరియర్ గ్రాఫ్ ఆ నలుగురు సై అండి ఫస్ట్. బట్ ఆ నలుగురు అండ్ సై అది అసలుకి డైరెక్ట్ ఇంకా రాజమౌళి గారు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. లేదండి, అది గాడ్ గిఫ్ట్. రాజమౌళి సార్ లాంటి గురువు దొరకటం అన్నది నిజంగా. అప్పుడు ఒక మూవీ చేస్తున్నా, తపన అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, ఆ మధ్యలో సింహాద్రి బిగ్ సక్సెస్ రాజమౌళి సార్ది. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ రాజమౌళి సార్. ఎందుకంటే ఆ సినిమా నేను రాజమండ్రిలో నాగదేవి థియేటర్లో చూసా. సో అక్కడి నుంచి ఇక్కడ సిటీకి వచ్చి నేను సినిమాలు ట్రై చేస్తూ ఆఫీస్కి తిరుగుతున్న టైంలో తపన అని ప్రభుదేవ గారి మూవీ, అది జయప్రద గారి సిస్టర్ చెల్లెలు కొడుకు చేస్తున్నారు. అందులో వన్ ఆఫ్ ది హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. ఆ సినిమా జరుగుతున్న టైంలో మై గురువు గారు రాజమౌళి సార్ నాకు దొరకటం, సై మూవీలో ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఇవ్వడం. సో అసలుకి సై మూవీ అంతా దానిలో చూస్తే కనుక అందరూ పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్, ఆ రబ్బీ గేమ్కి చెన్నై నుంచి కూడా రియల్ ప్లేయర్స్ని తీసుకొచ్చారు అని చెప్పేసి విన్నాను నేను. సో రియల్ ప్లేయర్స్ మీరు కలిసి గేమ్స్ ఆడడము అండ్ వాళ్ళ మీద మీరు విన్ కూడా అయ్యారు అని చెప్పేసి విన్నాను. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్, మీరు చూస్తేనేమో అసలుకి చాలా లీనీగా వాళ్ళందరి పక్కన చాలా పుల్లలాగా ఉన్నారు. సో అసలు ఫస్ట్ ఈ ఆపర్చునిటీ రాజమౌళి గారితో మీకు ఎలా వచ్చింది? అదే నేను ఆఫీస్కి వెళ్తే నిజంగానే మీరు అన్నట్టు అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. అంటే ఎంత ఎటకారంగా తీస్తారంటే, రే ఇది ఎవరి సినిమా తెలుసా, రాజమౌళి సార్ సినిమారా, సింహాద్రి చూడలేదా, అసలు ఎలా ఉన్నారు, నువ్వేంటి ఇలా ఉండి రాజమౌళి సార్ సినిమాకి వచ్చావు నువ్వు అని చెప్పి చాలామంది. అంటే అక్కడ నేను ఈ ఆఫీసులో తిరుగుతున్న టైంలోనే కొంతమంది పరిచయం ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. రాజమౌళి సార్ ఆఫీస్ బయటే అందరూ వెయిట్ చేస్తున్నారు. నన్ను చూసి నిజంగా ఎంత కామెంట్స్ చేశారు, ఎంత నవ్వారు అన్నది నాకు తెలుసు. ఆ రోజు నేను కూడా ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ అన్న కుమార్ అన్న అని ఉన్నారు. సో కుమార్ అన్న ప్లీజ్ అన్న, మధ్యలో షూటింగ్ జరుగుతుందన్న, మధ్యలో పర్మిషన్ అడిగి వచ్చాము, ప్లీజ్ సార్ రాగానే మమ్మల్ని పంపించన్న ఫస్ట్ అని అడిగితే, సరే ఓకే అని చెప్పి మీరు పక్కన కూర్చోండి అని చెప్పి మమ్మల్ని. ఇక్కడ చూస్తే అందరూ బాడీ బిల్డర్స్, జిమ్ పర్సనాలిటీస్ అందరూ, నాకు ఏం అర్థం కాలేదు సరే అని చెప్పి. అంటే బట్ చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది, ముందు సినిమా వచ్చినా రాకపోయినా రాజమౌళి సార్ని చూద్దాం, రాజమౌళి సార్ని కానీ కలుద్దాం చూద్దాం అన్న ఇంటెన్షన్ ఎక్కువ ఉండేది. రాజమౌళి సార్, రమా మేడం వచ్చారు. వచ్చిన తర్వాత కుమార్ అన్న సెలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి, నువ్వు వెళ్ళు షూటింగ్ మధ్యలోంచి వచ్చా అన్నా కదా అని చెప్పి
ఫస్ట్ నేను పంపించారు. పంపించిన తర్వాత రాజమౌళి సార్, రమ మేడం కూర్చున్నారు. నాకు అసలు చిన్న ఏదో తెలియని లోపల చిన్న టెన్షన్. సరే అని చెప్పి ఎక్కడి నుంచి ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చాను సార్, ఇలా రాజమండ్రి సార్ అని. గేమ్స్ ఏమన్నా వచ్చాయంటే మనం కొంచెం ఇంటెలిజెంట్ గేమ్గా అని ఉంటుందని చెప్పి చెస్ వచ్చి సార్ అన్నాను. రమ మేడం నవ్వుతామన్నారు. చెస్ ఇలాంటివి కాదు, మామూలు పరిగెట్టే క్రికెట్ ఫుట్బాల్ ఇలాంటివి అంటే మా స్కూల్లో నేనే రన్నింగ్లో ఫస్ట్. అది సో మెనీ ప్రైజెస్ చాలా వచ్చినాయి. సో ఇలా రన్నింగ్లో నాకు ఫస్ట్ ప్రైజెస్ వచ్చినాయి మేడం, నేను బాగా రన్నింగ్ అయితే చేస్తాను అని చెప్తే అవునా సరే అని చెప్పి నేమ్ రాసుకున్నారు. సో నా లైఫ్, నా కెరియర్ అక్కడి నుంచి అలా స్టార్ట్ అయ్యింది సైలో. సో తర్వాత చేస్తారో లేదో డౌటు. అంటే మనం అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అంత అంటే హైట్ కానీ పర్సనాలిటీస్ కానీ ఎవ్రీథింగ్. సో నన్ను సెలెక్ట్ చేస్తారా ఏదో అని. తర్వాత 1 వీక్ తర్వాత కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత ఇంకా నేను భూమి మీద ఎక్కడ లేను. ఆ డే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నాకు ఆ రోజు. అసలుకి ఎలా ఆ రోజు నితిన్ గారి కాంబినేషన్ ఉందా? నితిన్ గారి కాంబినేషన్ ఉంది. నితిన్ బ్రో కాంబినేషన్ ఉంది. అంటే ఫస్ట్ మాకు మీరు అన్నట్టు గేమ్ ఇంజెక్ట్ చేశారు. రగ్బీ గేమ్ అంటే ఎవరికి తెలియదు, మాకు కూడా తెలియదు. నేను ఎప్పుడు చూడలేదు, ప్రామిస్గా చూడలేదు. సో ఇటలీ నుంచి ఈమెయిల్ అని ఒక కోచ్ని పిలిపించారు. కోచ్ని పిలిపించి సో చాలామంది ఆల్మోస్ట్ ఒక 50-60 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే అందులో లాస్ట్ మిగిలింది 32 మెంబర్స్. చాలామంది వెళ్ళిపోయారు. అంటే ఆడలేక గేమ్ మార్నింగ్ 6:30కి రావాలి, ఆ గేమ్ 9:30, 10:30, 11 o'clock దాకా గేమ్ నేర్పించేవారు. మళ్ళీ ఈవినింగ్ 4 to 6 అలాగే పోలీస్ అకాడమీ మొత్తం అంతా గ్రౌండ్ తీసుకుని మొత్తం అంతా అక్కడ గ్రాస్ పెంచేవారు. ఓ పక్కన మాకు ప్రాక్టీస్ చాలామంది రగ్బీ ఆడలేక ఆ దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బలకి చాలామంది క్విట్ అయిపోయారు గేమ్లోంచి. సో అక్కడి నుంచి మీరు అన్నట్టు క్లైమాక్స్కి వచ్చేసరికి ప్లేయర్స్ లేరు. ఇప్పుడు ఈగల్స్, వింగ్స్ ఇలాగ రైవల్టీగా పోట్లాడుకోవడానికి కానీ ఆ గేమ్ ప్లే చేయడానికి కానీ లేరు, ఎవరు లేరు ప్లే చేసేవాళ్ళు. అప్పుడు నిజంగా చెన్నై నుంచి ఒరిజినల్ ప్లేయర్స్ని పిలిపించారు, రగ్బీ ప్లేయర్స్ని పిలిపించి మా దాంట్లోనే క్యారెక్టర్స్ మధ్యలో ఇంక్లూడ్ చేసేవారు గేమ్లో. సో క్లైమాక్స్ కూడా అలాగే షూట్ చేశారు. మధ్యలో జరిగే వార్స్ కానీ, ఈగల్ క్లాజ్ మా వార్స్ కానీ ఎవ్రీథింగ్ ఇప్పుడు వాళ్ళతో పోటీ పడి మేము గెలిచేవాళ్ళం. అంటే కోచ్ కానీ ఆ సిన్సియారిటీ కానీ అది రాజమౌళి సార్ చాలా బాగా ఇంజెక్ట్ చేసేవారు. అంటే ప్రొజెక్టర్ వేసి నీది స్క్రమ్ ఆఫ్, నీ పొజిషన్ ఇది, నీది ఇది స్టాండ్ బ్యాక్, నీది ఇది సెకండ్, అలాగా ప్రతి ఒక్కరికి కూడా. అంటే నా ఒక్కరికనే కాదు, 10 మెంబర్స్ ఉంటే ఆ 10 మెంబర్స్ కూడా నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండాలి, ఒక అడుగు స్టెప్ ముందుకు వేసి బాల్ ఫార్వర్డ్ చేయాలి, బ్యాక్ నుంచి ఫ్రంట్ ఫార్వర్డ్ చేస్తే ఫౌల్ అవుతుంది, ఎవ్రీథింగ్ అన్నీ ప్రొజెక్టర్ వేసి నేర్పించి అలా ఇంజెక్ట్ చేసి ఆ గేమ్ అలాగా మీ ముందుకు సై అనే పెద్ద మూవీతో వచ్చాం. సో నితిన్ గారు మీరు దానిలో కలిసి యాక్ట్ చేశారు కాబట్టి ఏదైనా ఒక ఇన్సిడెంట్ నితిన్ గారు? అదే నేను అంటే బాలు వర్షం వచ్చి తడిగా ఉంది, మొత్తం అంతా మంచు పట్టేసి తడిగా ఉంది. సో అప్పుడు నేను ఆ స్క్రమ్లోంచి తీసి బాల్ పాస్ చేయాలి. బాల్ పాస్ చేసే టైంలో చాలా ఫోర్స్గా నేను అంటే జారిపోయేది, అదే టక్మని జారింది, బాలు జారి ఆ చిటికెన్ వేలు కొంచెం నితిన్ది ఫ్రాక్చర్ అయింది. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. తనకి ఇప్పుడు కూడా ఆ ఈ వేలు ఉంటుంది కదా, అది కొంచెం ఇలా బెండ్ అయి ఉంటుంది. సో దానివల్ల ఆ ఇన్సిడెంట్ వల్ల అది అంటే ఆ తడిలో జారిపోయి ఇంకా ఫోర్స్ ఇదైపోయి అది క్యాచ్ చేయడానికి ఇలా వేలు ఇలా వెళ్ళిపోయింది. ఆ బాల్ పట్టుకునే టైంలో ఆ వేలు ఇప్పటికీ చిన్నది ఇది ఉంటుంది తనకు. అంటే చెప్తున్నాను కదండి, ఆయన ఏం చేసినా ఒక యజ్ఞం, ఒక యాగంలా చేస్తారు. అది రాజమౌళి సార్. అసలుకి రాజీవ్ కనకాల గారి యాక్టింగ్ అసలు మర్చిపోలేని యాక్టింగ్. అసలు ఆయన ఇన్నర్గా అంత ఇది ఉంటుంది. ఆ విలన్ కూడా రాజమౌళి గారి విలన్స్ అంటే హీరోస్ కన్నా ఎక్కువ చూపి అదే క్రాస్ అండ్ ఈగల్స్ అని ఒక చిన్న మాకు క్లాస్ పీకుతారు కదా, అక్కడ నిజంగానే తెలియకుండానే గ్లిటరింగ్, అసలు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చినాయి. అసలు ఆ రేంజ్ అంటే ఇన్వాల్వ్మెంట్ అలా ఉంటుంది. ఇప్పుడు చెప్పే మనల్ని ఎవరైనా ఇన్స్పైర్ చేస్తేనే మనకు ఆ కసి వస్తుంది. సో ఆ చెప్పేటప్పుడు సీన్ తీసేటప్పుడు ఎవ్రీథింగ్ కూడా చిన్నది కూడా రాజమౌళి సార్ చెప్తారు. అలాగే రాజీవ్ అన్న కూడా ఆ పర్ఫార్మెన్స్ చూసి అవతల వాళ్ళు కూడా అరే ఏమో ఈ రేంజ్ తెలియకుండానే ఆటోమేటిక్గా అది వస్తుందండి. అసలు అంటే రాజమౌళి గారు ఎవరైనా సరే ఫస్ట్ సార్ చేసి చూపించి ఆ తర్వాత చేయమంటారంట కదా? అంటే ఫస్ట్ చేయమంటారు, చేసిన తర్వాత బాగా చేస్తే ఓకే, లేదంటే నువ్వు ఇలా చేయి అని చెప్పి చేంజెస్ చెప్తారు, ఆయనే చేసి చూపిస్తారు. రాజమౌళి సార్ చేసిన దాంట్లో మనం ఒక 10% చేస్తే ఆడియన్స్కి హ్యాపీ అండి. 10% ఓన్లీ.
నేను అదే ఫీల్ అవుతా. సార్ చెప్పిన దాంట్లో 10% చేస్తే చాలు అని. సో బాహుబలి ఆ తర్వాత అసలుకి ప్రాజెక్ట్ డ్రీమ్, అసలు అందరూ అలాంటి ఒక మూవీలో చేయాలంటే డ్రీమ్ అనుకుంటారు. దాంట్లో మీరు వెయిట్ కూడా పెరిగారు అనిపిస్తుంది చూస్తే అసలు. సో ఆ క్యారెక్టర్ కోసం అసలు ఎట్లా అది? అది రాజమౌళి సార్ బర్త్డేకి వెళ్ళా ఒకసారి. బర్త్డే October 10th రేపే బర్త్డే రాజమౌళి సార్ది. నేను బర్త్డేకి వెళ్ళాను సరదాగా. మేడం నెక్స్ట్ ప్రభాస్ అంతా ఉంటుంది కదా మేడం, చిన్న క్యారెక్టర్ చెప్పండి మేడం, మీరన్నా చెప్పండి సార్కి అంటే, ఊరుకోరా ప్రభాస్ అని చూస్తే ఏమో ఆ రేంజ్ హైట్ ఏది ఉంటూ నువ్వు చూస్తే ఎంత ఉంటో చూద్దాం. లేదు మేడం, జూనియర్ ఆర్టిస్ట్లో ఎక్కడో దుక్కున్నా, లాస్ట్ ఎవడో కూడా మీద ఎక్కడన్నా నుంచుంటాను నేను అన్న. మేడం ఎవరి మీద ఎక్కడన్నా నుంచి ఉంటాను మేడం కనబడటానికి అని చెప్తే, ఆగరా నువ్వు వెళ్ళు నేను అని చెప్పి పంపించారు. తర్వాత వన్ ఫైన్ డే కాల్ వచ్చింది, యోగానంద్ గారు ఫోన్ చేసి ఇలాగా సార్ రమ్మంటున్నారు. కేరళ వెళ్ళిపోయారు అప్పటికి, కేరళ వెళ్ళిపోయారు, నీకు ఎల్లుండి నుంచి షూటింగ్ ఉంటుంది రానుగా. నేను అసలు ఇది నిజమా అంటే ఏమి ఇస్తారో ఏంటో అన్నది పక్కన పెట్టేయండి, అసలు ముందు పిలిచారంటేనే మాకు చాలా హ్యాపీ. చూసాం కదా ఆ జర్నీ, సార్తో ఉండేది. అంటే రమ మేడం కూడా మమ్మల్ని అందరూ పిల్లల్లా చూసుకునేవారండి. మధ్యాహ్నం వండి పెట్టింది, మరి డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఇంట్లోంచి క్యారియర్ వస్తే అందులో మాకు కూడా కొంచెం కొంచెం పెట్టి నిజంగా చాలా బాగా చూసుకుంటారు. సో ఆ ఎఫెక్షన్ అది చాలా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పటికి ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, కలిసి ఉన్న కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు అంటే నాకు రాజమౌళి సార్ గుర్తొస్తారండి. అంటే అందరూ కలిసి ఉంటారు, ఐకమత్యంతో ఉంటారు. నిజంగా అది చాలా హ్యాపీ అసలు. సో ప్రభాస్ గారు అంటే షూటింగ్ ముందు వర్కౌట్స్ చేసి షూట్కి రావాల్సి వస్తుందా, ఎట్లా ఉంటుంది వాళ్ళది? అవును, అది రాజమౌళి సార్ ఊరుకోరండి అసలు. అంటే ఒక చిన్న షాట్ అయినా సరే ఆ అక్కడే డంబుల్స్ చిన్న టెంట్ హౌస్ లాంటిది వేసి కోచ్ ఉండేవారు. సో ఒక షాట్ చేయాలన్నా సరే 15 minutes మొత్తం వర్కౌట్ చేసి అప్పుడు షాట్లోకి వచ్చేవారు ప్రభాస్ అన్న కూడా. అంటే డెడికేషన్ అది కనిపించాలి, ఆ యాప్స్ కనిపించాలి, ఆ ఫీల్ కనిపించాలి. మీరు ఇలా అంటే అది అది సీజీలో చేసినా కానీ ఆ ఫీల్కి అది రావాలి కదా. ప్రభాస్ గారు, మీరు ప్రభాస్ గారితో కలిసి చేశారు కాబట్టి, సో ఆయనతో ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్? ప్రభాస్ అన్న వెరీ క్యాజువల్ అండి, డౌన్ టు ఎర్త్ ఉంటారు. అలా ఏం లేదు, వేరే ఏం చేస్తున్నావు సూర్య డార్లింగ్, ఇంకేంటి ఏ ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఇప్పుడు వెళ్ళినా సరే బాగా రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా మాట్లాడతారు. ఇంకేం చేస్తున్నావు, ఇంకేం ప్రాజెక్ట్స్ చేస్తున్నావు ఇలా అడుగుతారు, ఏదన్నా ఉంటే సపోర్ట్ చేస్తారు. నిజంగా వెరీ డౌన్ టు ఎర్త్ అండి. సో అందరూ ప్రభాస్ గారు అనగానే ఫుడ్, ఆయన ఇంటి దగ్గర నుంచి వచ్చే ఫుడ్, ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ టేస్ట్ చేసాము, ఫుడ్ చాలా బాగుంటుంది లేదంటే అందరికీ పెడతారు, అందరికీ టేస్ట్ చేస్తారు, క్యారేజెస్ వస్తాయి. సో అంత కుక్ చేశాను నేను 2 times చేశాను. యా సూపర్. నేను ఎందుకంటే రెగ్యులర్గా ప్రభాస్ గారితో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ వాట్ ఎవర్ ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరిని ఇంటర్వ్యూ చేసినా, సో ప్రభాస్ గారి ఇంటి నుంచి ఫుడ్ కానీ ఎవరైనా చెప్పే ఫస్ట్ వర్డ్ చేపల కర్రీ, ప్రాన్స్ చాలా బాగుంటాయి, బాగున్నాయి అనమాట. మీరు కూడా టేస్ట్ చేశారు. సో ఇలా మీ జర్నీ జరుగుతున్నప్పుడు సడన్గా అసలుకి ఒక మర్డర్ కేసులో ఎందుకు మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? యాక్చువల్లీ మీరు చేశారు అని చెప్పేసి చాలా రోజులు నడిచింది, అండ్ సో ఒక 4 years ఈ స్ట్రగుల్ ఫేస్ చేసినట్టున్నారు కదా? 100%. అంటే చెప్తున్నాను కానీ గాడ్ ఈజ్ దేర్ అని నేను చాలా గట్టిగా బిలీవ్ చేస్తా. నేను అది ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చిందంటే కలియుగానే ఒక ప్రాజెక్ట్ చేశా, నా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి. రిలీజ్కి ఒక 25 lakhs కావాలి. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు రాకేష్ రెడ్డి అని ఒక పర్సన్ని నాకు ఇంట్రడ్యూస్ చేశారు. తను చిన్న చిన్న సినిమాలకి ఫైనల్స్ ఇస్తాడు. సో అలాగే నా సినిమా చూపించి తను ఫైనల్స్ అడగడం జరిగింది. సో ఎవరైతే చిగురుపాటి జయరామ్ అనే పర్సన్ ఒక మర్డర్కి గురయ్యారో ఆ ముందు రోజు నేనే ఫోన్ చేసి తనని కలవడం జరిగింది. సో అది నేనే ఫోన్ చేసి కలుస్తున్నా అంటే ఇతను కూడా ఉన్నాడు. సినిమా వాళ్ళంటే ఫస్ట్ వాడు ఏం చేశాడో ఏంటో అన్నది పక్కన పెట్టేస్తే వాళ్ళు పబ్లిసిటీ కోసమే ఇంకొంచెం ఎక్కువ ఇది బిల్డ్ చేస్తారండి. మనం ఇంత ఉంటే సినిమా వాళ్ళ మీద ఇంత రాస్తారు, అదే బయట వాళ్ళు ఎంత పెద్దది చేసినా వాడి ఫస్ట్ పేజీలో కూడా రాయరు, అసలు సెకండ్ పేజీలోనే థర్డ్ పేజీలోనే ఉంటుంది. నిజంగా ఎంతవరకు ఉన్నానో ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉందన్నది ప్రూవ్ అయ్యింది, 100% ప్రూవ్ అయ్యింది. అంటే నాకు సంబంధమే లేదు అండి అసలు. సో అంత పెద్ద పెయిన్ ఒక నింద వేసిన తర్వాత ఈనాడులో ఒక 1/2 page, సాక్షిలో ఒక 1/2 page, ఫ్రంట్ పేజీలో 1/2 page అంటే నాకు ఇస్తున్నారంటే దాని వాల్యూ ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ 4-5 lakhs ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు ఉన్నాడా లేదా అన్నది పక్కన పెట్టేస్తే సూర్య సినీ నటుడు సూర్య ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు, అసలు అది ఎంతవరకు అంటే వాళ్ళకే పర్ఫెక్ట్గా తెలియదు. ఇప్పుడు నేనున్నాను, నాకేంటన్నది నాకు తెలుసు. ఆ ముందు రోజు నేను వెళ్ళడం జరిగింది, నేనే ఫోన్ చేసి ఇప్పుడు మీ మనసులో ఏముందో నాకైతే తెలియదండి, తర్వాత ఏం చేస్తారన్న ఇప్పుడు ఇంటర్వ్యూ దాకా ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారన్నది నేనేం చేస్తానో మీకు తెలియదు, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఒకరి మనసులో ఏముంటుందన్నది తెలియదు.
సో అది మనం కలిసాము, కూర్చున్నాము. సూర్య నేను ఒక 1 వీక్ 10 డేస్‌లో ఇస్తాను మనీ. నువ్వేం టెన్షన్ పడకు అది ఇది అని తను చెప్పాడు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అంతే నాకు తెలిసింది. కాకపోతే వాళ్ళేమనుకుంటారు ఈ స్కెచ్ ఆఫ్ ప్లాన్‌లో ఈడు కూడా ఉన్నాడు. అసలు మనం ఎందుకు సినిమా వాళ్ళు మనం ఎందుకు ఉండమండి? సో ఇప్పుడు ఇలా నడుస్తూ ఉంది మీ కెరీర్ అంతా బాగుంది. బట్ ఎందుకు కలియుగ? నాకు ఏదన్నా చేయాలనిపించింది. ఆ నలుగురు హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా అండి. ఆ నలుగురు 5 నంది అవార్డ్స్ వచ్చినాయి. సో కలియుగాలో కూడా అయి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ బ్రదర్ ఉంటాడు, వాడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. సో ఇలాగా ఒక మంచి హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా. మన దిశ దీనికి తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అండి దిశ. సో అలాంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఈ సినిమాలో ఉంది. దిశకు సంబంధించిన యాజ్ ఇట్ ఈజ్ ఎలిమెంట్. సో నేను అంటే అది నమ్మాను నేను. అంటే ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ మంత్ అలాగా ఓటీటీలోకి రాబోతుంది. డెఫినెట్గా మీరు అందరూ కూడా చూసిన తర్వాత అరే ఈడు ఎందుకు ప్రొడ్యూస్ చేశాడు, అసలు ఇన్ని స్ట్రగుల్స్ చేసి ఈడెందుకు ఈ సినిమా చేశాడు అన్న దానికి ఒక అర్థం అయితే ఉంటుంది. డెఫినెట్గా. అంటే ఆ మూవీ గురించి మీరు ఇల్లు కూడా అమ్మేశారని విన్నాము. నిజమే? అవునండి, అవును. మీ పేరెంట్స్ ఏం అనలేదు సార్? అంటే మీరు మా పేరెంట్స్ దేవుళ్ళు అండి. వాళ్ళు కోఆపరేట్ చేస్తేనే నేను అమ్మగలను. 2 తమ్ముళ్ళు ఉన్నారు. మా పేరెంట్స్ 2 తమ్ముళ్ళు కూడా వెరీ సపోర్టివ్. ఎందుకంటే కష్టపడి వీడు ఏదన్నా చేస్తాడు నమ్మింది అన్నది ఒకటి ఫీల్ అయ్యారు. బట్ గాడ్ ఇంకా ఏమో అంటే చాలా మంది అంటుంటారు మనకి ఇప్పుడు రాలేదు అంటే దానికి డబల్ ఇవ్వడానికే, సో ఇప్పుడు ఇది రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. మేబీ మీరు అన్నట్టు గాడ్స్ బ్లెస్సింగ్స్ వల్ల డెఫినెట్లీ వస్తే మీరు హానెస్ట్గా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అందరూ అంటూ ఉంటారు ఏదైనా ఫెయిల్ అయినప్పుడు కానీ ఎంత కష్టపడ్డా మనకి రాలేదు అంటే దీనికన్నా బెటర్ ఏదైనా మనకి రావాల్సింది ఉంటేనే ఇది మనకి రాదు, అంతే తప్ప ఏం నేను కష్టపడినా ఇష్టపడినా అది నేను తీసుకున్న డెసిషన్ కాబట్టి డెఫినెట్లీ నేను ఫేస్ చేస్తానండి. ఎందుకంటే అది కరెక్ట్ అయినా తప్పైనా మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఫేస్ చేయాల్సింది మనమే. ఇప్పుడు సక్సెస్ అయితే ఎంత ఆనందపడతామో ఫెయిల్యూర్ని కూడా మనం అంతా తీసుకోగలిగితేనే నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళగలం. యాక్చువల్లీ ఇంకొక స్టార్ మెగాస్టార్. మెగాస్టార్ అంటేనే ఇంకా అసలు అందరికి ఒక డ్రీమ్ అనమాట. సో అది కూడా ఒక రసూల్ అనే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కూడా మేము నేమ్ కూడా మర్చిపోలేకపోయాము. అవును, చాలా మంది రసూల్ అనే పిలుస్తారు. రసూల్ అనే క్యారెక్టర్ కూడా అసలు మేము మర్చిపోలేకపోయాము. ఇప్పుడు అదే నేమ్ వస్తూ ఉంటుంది. సో ఇంకొకటి మీ యాక్టింగ్ చూసి డబ్బింగ్ అంతా ఫినిష్ అయ్యాక చిరంజీవి గారికి ఏడ్ చేశారని విన్నాము. డబ్బింగ్ చెప్తున్నప్పుడే చిరంజీవి సార్ కళ్ళలో నీళ్ళు వచ్చినారా, చాలా బాగా చేసావు అది ఇది అని చెప్పి. ఐఎమ్ సో వెరీ ప్రౌడ్ అండి. అంటే ఆయన కూర్చోబెట్టుకుని మేము భుజమే చేసి మాట్లాడి షూటింగ్ జరుగుతున్న టైంలో కూడా ఎవరైతే సీజీ గ్రాఫిక్స్ ఉంటారో ఆయన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి చిరంజీవి సార్ ఇది కాటన్తో మొత్తం అంతా కట్టి అయ్యో నిజంగా అండి చెప్తున్నా కదా, చిరంజీవి సార్ ఒక పర్సన్ నెంబర్ 1 పొజిషన్లో ఎందుకు ఉంటారు అన్నది నాకు చిరంజీవి సార్ని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళినా సరే ఆయన స్టాండర్డ్స్కి ఆయన ఒక పర్సన్ వస్తే ఎవడో చిన్న ఆర్టిస్టు నుంచుని మాట్లాడక్కర్లేదండి. కానీ అలాంటి చిరంజీవి సార్ ఎవరన్నా వెళ్తే నుంచుని మాట్లాడతారు. సార్ ప్లీజ్ సార్ మీరు కూర్చోండి సార్ అంటే ఏం కదరా ఇంకేంటి ఏం చేస్తున్నావు ఇంకేం ప్రాజెక్ట్స్ అంటే అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. మనకి నిజంగా ఆయనతో మాట్లాడుతున్నంత సేపు గాల్లో ఉంటామండి. అసలు మనం ఏదో టెన్షన్తో వెళ్తాం, ఆయన ఏమనుకుంటారో అసలు పలకరిస్తారో మనల్ని గుర్తుపెట్టుకుంటారో. చాలా మంది కూడా ఇదే అవునవును నిజంగా అండి. అసలు ఆయన పేరుతో సహా గుర్తుపెట్టుకుంటారు. అసలు ప్రతిదీ సెట్లో ఇలా కూర్చున్నారా, స్పెట్స్ పెట్టుకున్నారా, 360 డిగ్రీస్ అబ్జర్వ్ చేస్తారండి. నేను అదోటి బాగా అబ్జర్వ్ చేశాను. ఎక్కడి నుంచి ఏ పర్సన్ వస్తున్నాడు, ఎక్కడ ఏ పర్సన్ ఏం చేస్తున్నారు అన్నది కూడా చిరంజీవి సార్ అబ్జర్వ్ చేస్తారండి. అంత నీట్ అండ్ క్లీన్ అబ్జర్వేషన్ ఉంటుంది చిరంజీవి. సో అసలు ఆ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అదే అండి, త్రివిక్రమ్ సారు ఆ నలుగురు సినిమా చూశారు, త్రివిక్రమ్ సారే సజెస్ట్ చేశారు. సో దాని తర్వాత కూడా నలుగురు కాంపిటీషన్. సో నేను సెట్స్కి వచ్చేటప్పటికి ఇంకొక 3 ఉన్నారు, ఎవరో రిలేషన్స్ అని. సో అలాగే 4 ఉన్నారు. దాంతో వచ్చారు. చిరంజీవి సార్ చూసి నలుగురిలో తిను బాగున్నాడు, ఆ క్యారెక్టర్కి సరిపోతాడని నాకు సెలెక్ట్ చేశారు. అమ్మాయ అది సో వెరీ హ్యాపీ అండి. అసలు ఇంకా డైలాగ్స్ చూసుకోవాలి అంటే అప్పటికి మనకి ఒకసారి చూసేసరికి చెప్పేసరికి మైండ్లో వచ్చినాయి. ఇంకా ఒక మానిటర్ ఒక టేక్ చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చిరంజీవి సార్ చెప్పేవారు. వేణుమాధవ్ అన్న కూడా చాలా హ్యాపీ. అంటే మనం పర్సన్ అంత పెద్ద మన డ్రీమ్ అండి. మనం చిరంజీవి సార్ని చూసే ఇండస్ట్రీకి వచ్చాం. నేనైతే డాన్సులు చూసి మంచాలు ఎరగొట్టి చిత్రలహరికి వచ్చేది కదండి మనకి. సో ఇవన్నీ మైండ్లో ఉండి టెన్షన్ వచ్చేది కొంచెం. వేణుమాధవ్ అన్న వెరీ సపోర్ట్. నువ్వేం టెన్షన్ పడకరా, నువ్వు ఫ్రీగా చేయి, నువ్వు అసలు చిరంజీవి సార్ని ఇన్నిసార్లు చూసావు, ఇంత సినిమా చూసావు, ఇప్పుడు ఆయన ముందు చేయాలంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు ఏం చేయగలవు, నువ్వు ప్రూవ్ చేసుకో. వేణుమాధవ్ అనండి
చాలా సపోర్ట్ చేశారు. అసలు ఎలా ఉండేవాళ్ళు? ఆయన కూడా ఇట్లా అలా చేయి ఇట్లా ఆ, సైకిల్స్ ఇచ్చేవాళ్ళు. అరే ఇలా చేయి ఇలా చేయి, నువ్వేం ఫీల్ నువ్వు ఇప్పుడు నువ్వు నడవాలా నడు, నువ్వు ఆయన లాగుతున్నారా అంటే అలాంటి సజెషన్స్ అన్నీ కూడా వేణుమాధవ్ అన్న నువ్వు ఫ్రీగా చేయి అని చెప్పి. నాకు అందుకే ఇంకా అంటే మనం కూడా ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయన దగ్గర. Definitely. ఆ ఒక్క ఇంటెన్షన్తో నేను చాలా ఫ్రీగా చేయగలిగాను, బాగా ఆ చేయగలిగాను. తర్వాత ఎప్పుడైనా కలిసారా ఐ మీన్ చిరంజీవి సో మెనీ టైమ్స్ అండి, 3-4 టైమ్స్ నేను కలిసాను. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తానండి, వెళ్ళి కలుస్తా చిరంజీవి సార్ని. డెఫినెట్గా చాలా బాగుంటుంది. అసలుకి అది ఇప్పుడు కూడా కళ్ళకు నీళ్ళు వస్తుంది అనమాట. మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి మీకు వచ్చినప్పుడు అంటే ఎక్స్పెక్ట్ చేయం కదా, అలా క్లాత్ అట్లా ఉంటుంది. సో నార్మల్గా మీరు అందరితో జోక్స్ చేస్తూనే ఉంటారు కదా, సో అలానే అనుకుంటే సడన్గా డబ్బులు మీరు రిటర్న్ ఇచ్చి అన్న దానిలో ఆ పర్సన్ అస్గర్ అని ఉంటాడు, ఆయన మాత్రం వదిలిపెట్టకన్నా. అసలుకి అది కళ్ళ నీళ్ళు వాడే అన్న తెప్పించేసారు. లేదండి నిజంగా థ్యాంక్స్ టు విజయ్ భాస్కర్ గారు, త్రివిక్రమ్ సార్ అండ్ చిరంజీవి సార్ ఆల్సో అండి. నిజంగా అంటే వీళ్ళు ముగ్గురు లేకపోతే నేను లేను. ఇప్పుడు మీరు చెప్పే రసూల్ అనే క్యారెక్టర్ని అంత బాగా చేయగలిగాను అంటే విజయ్ భాస్కర్ గారు, త్రివిక్రమ్ గారు నమ్మి నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం అన్నది ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సూపర్. ఇంకా నెక్స్ట్ సూపర్ హీరో మన మహేష్ బాబు గారు నేను శ్రీమంతుడులో శ్రీమంతులు అంటే కలిసి సార్తో నేను యాక్ట్ చేయలేదు కానీ ఐఎమ్ డ్రీమ్ పెద్ద హీరోస్తో ఇప్పుడు అల్లు అర్జున్ గారితో కానీ, మహేష్ బాబు గారితో కానీ, రామ్ చరణ్ అంతా వీళ్ళతో కొంచెం చేయాలని ఎవరికైనా ఉంటుంది. బట్ అందులో శ్రీమంతుడిలో ఒక క్యారెక్టర్ అంటే ప్లే చేశాను కానీ. రాజేంద్ర ప్రసాద్ గారు పక్కన. అవునండి అవును. మా అన్నయ్య రాఘవ తను ప్రెస్ రిపోర్టర్, తను చంపేస్తే ఇలాగ యాక్సిడెంట్ అయిందని చనిపోయారని చెప్తారు. ఇప్పుడు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కాంబినేషన్లో ఉంటుందండి. సో కాంబినేషన్ మహేష్ బాబు సార్తో కూడా చేయాలని చాలా ఉంది, ఈగర్లీ వెయిట్. సో మ్యాథ్స్ అసలు అందరికి అదృష్టం ఒక ఎప్పుడో 20-30 ఇయర్స్కి వస్తుందంటే మీరు మ్యాథ్స్ స్టార్టింగ్ నుంచే. నిజంగా అండి నాకేం తెలియనప్పుడే ఇవన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇంకొంచెం మెచ్యూర్ అయ్యి ఇంకా బెటర్గా చేయాలి ఏదైనా చెప్తా అన్న టైంలో అంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 5 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. 5 ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? మొన్న మామ మచ్చేంద్ర 6th నెక్స్ట్ నవాబ్ అని ఒక సినిమా చేస్తున్నా, పాన్ ఇండియా మూవీ. మిస్టర్ ఆనంద్ అనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, వెబ్ సిరీస్. ఇంకో 3 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, ఇంకా పేర్లు పెట్టలేదు. సూపర్. 5 ప్రాజెక్ట్స్లో ఫుల్ బిజీ ఉన్నారు. అవునండి పర్లేదు. ఎస్ అదే మేము కూడా అందుకనే చూస్తూ ఉన్నాము, ఎక్కడ కనిపించట్లేదు. మళ్ళీ బ్యాక్ టు మూవీస్ అన్ని ఫుల్ బిజీ. డెఫినెట్లీ బ్యాక్ టు మూవీస్ అండి. మళ్ళీ మీ అందరి ముందుకు మంచి క్యారెక్టర్స్తో డెఫినెట్లీ వస్తుంది. సో చాలా చేంజ్ వచ్చిందండి, చాలా వెయిట్ లాస్. అంటే దీనికి కూడా ఏమైనా క్యారెక్టర్ గురించి వెయిట్ లాస్ అయ్యారా? అలా అని కదండి, సై టైంలోనే నాకు లెగ్మెంట్ కొంచెం సైడ్ అయింది. ఓకే. సో ఆ వెయిట్ అంతా వెయిట్ ఉండడం వల్ల దాని మీద పడుతుంది. సో దానివల్ల కొంచెం లీన్ అయితే నాకు ఇప్పుడు ఫ్రీగా ఉంది. 17 kgs లాస్ అయ్యా. సూపర్. ఇంకా అన్ని సూపర్ ప్రాజెక్ట్స్ అండ్ ఫుల్ బిజీ. సో ఇంకా మీ డ్రీమ్ అంటే ఇండస్ట్రీలో వీళ్ళతో ఇంకా వర్క్ చేయాలి, లేదు అంటే ఈ హీరో పక్కన వర్క్ చేయాలన్న డ్రీమ్ ఏమో? సో నాకు అందరు ఎవరికైనా సరే ఒక ఆర్టిస్ట్కి ప్రూవ్ చేసుకోవాలి అంటే డిఫరెంట్ జోనర్స్లో. ఇప్పుడు ఒక అడుక్కు తినే క్యారెక్టర్ నుంచి అమలాపురం ప్రెసిడెంట్ దాకా ఎనీ క్యారెక్టర్స్ అంటే నాకు పర్టికులర్లీ కమల్ హాసన్ గారు సువ్వి ఇలాంటి స్వాతి ముత్యంలో క్యారెక్టర్స్ కానీ అంటే టిపికల్ క్యారెక్టర్స్ ఏదైనా ట్రై చేయాలి. ఇప్పుడు కంత్రి ఉందండి, ఒక పెరాలసిస్ క్యారెక్టర్. సో తర్వాత జువా అని ఒక సినిమా ఉంది, అందులో మైండ్ మెచ్యూరిటీ లేని ఒక కుర్రాడి క్యారెక్టర్. అంటే మైండ్ మెచ్యూరిటీ ఎదగదు, ఆ పర్సన్ ఎదుగుతాడు కానీ మెచ్యూరిటీ లెవెల్స్ అన్నీ చిన్న పిల్లోడిలాగా ఉంటాయి. దాని కోటి గారి డైరెక్టర్, అసలు అందులో కూడా నాకు నచ్చిన రోలు. అంటే ఇలాగా ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడైనా సరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ వస్తే వాడు పర్ఫామ్ ఏంటి అన్నది నాకే కదండి, ఆ రోల్స్ నా ఇప్పుడు వేరే ఎవరికి వచ్చినా సరే మీరు ఇలా పిలిచి ఇంటర్వ్యూ తీసుకునేవారేమో, అది కానీ నాకు రావడం అన్నది గాడ్స్ గిఫ్ట్ అండ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ సపోర్ట్. సూపర్. ఇంకొకటి ఆ నలుగురు మీరు ఎన్ని మూవీస్ చేసినా సడన్గా మిమ్మల్ని చూడంగానే ఐ మీన్ లెంతీ క్యారెక్టర్ రావడం అండ్ సో చాలా యాప్ట్ అయిపోయారన్నమాట. నిజంగానే వాళ్ళ ఇంట్లో ఒక 3 పిల్లలు ఉంటే. అవునండి, ఇప్పటికీ నేను ఏదన్నా అవుట్డోర్స్ వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఇంత జనరేషన్ మారినా కానీ వాళ్ళ ఇంట్లో సీడీస్ ఉన్నాయండి. అంటే అప్పుడే కొనిపెట్టుకున్న సీడీస్. నేను ఒక 5 years ముందు కూడా 10 years ముందు కూడా నేను సీడీస్ చూసా, వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి నాకు చూపించి ఇంకోటి మీ ఆ నలుగురు సీడీ. సో రాజేంద్ర ప్రసాద్ గారితో మీ బాండింగ్ అంటే దానిలో త్రూ అవుట్ క్యారెక్టర్ కాబట్టి ఒక ఫాదర్గా మీరు మాకేం చేయలేదని సో ఒక నెగిటివ్ షేడ్ ఉంటుంది ఆ క్యారెక్టర్. కానీ నేను వినింది ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని సుబలాక సుధాకర్ గారికి సన్గా పెట్టాలనుకున్నారు, బట్ రాజేంద్ర ప్రసాద్ గారి సన్గా ఎలాగా అంటే ఆ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ గారు అండి.
ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆడిషన్స్ ఇలాంటి ఏమీ చేయలేదు. ఓన్లీ ఫొటోస్ పంపించమన్నారు, చూశారు. చూసిన తర్వాత సుబలాక్ సుధాకర్ గారి కొడుకు క్యారెక్టర్గా డిక్లేర్ చేశారు. సో దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్యామిలీ సెట్ చేస్తున్నప్పుడు తిను సుబలాక్ సుధాకర్ గారి కొడుకు కన్నా ఈ ఫ్యామిలీలో ఇందులో బాగుంటాడు, ఆ ఏజ్ గ్రూప్ ఆఫ్ అది కానీ ఫ్యూచర్స్ కానీ కొంచెం బెటర్గా ఉన్నాయని చెప్పి చంద్ర సిద్ధార్థ గారి డెసిషన్ తీసుకుని అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీలో చిన్న క్యారెక్టర్. మన సజెషన్స్ ఇవ్వడం కానీ, సార్తో ఎక్కువ ట్రావెల్ చేశారు కదా మూవీ అంతా, సో సార్తో ఏదైనా ఇన్సిడెంట్ కానీ బాండింగ్ ఎలా ఉండేది? బాండింగ్ చాలా బాగుంటుంది. అదే చెప్తున్నాను కదండి, ఆయన యాక్టింగ్ మాస్టర్ నిజంగా. నటకిరీటి నిజంగా, అందులో నో డౌట్. ఎంత ఫన్నీగా ఉండేదంటే రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా ఇది ఉంటుందండి. ఇప్పుడు రౌండ్ ట్రాలీ వేశారు, నేనేమన్నా అబ్దుల్ కలాం అనుకున్నావా ఆ రేంజ్ చదవడానికి, అందరూ డొనేషన్స్ కట్టే జాయిన్ అవుతున్నారు ఇంజనీరింగ్లో, నాకెందుకు మీరు కట్టరు అది ఇదని. అది రౌండ్ ట్రాలీ ఉంటుంది, రౌండ్ ట్రాలీ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు రాజేంద్ర ప్రసాద్ సార్ వెనక్కి వెళ్తే నేను కనిపిస్తా, అంటే ఆ డైలాగ్. ఇప్పుడు నా వెనక్కి వస్తే రాజేంద్ర ప్రసాద్ సార్ కనిపిస్తారు. రౌండ్ ట్రాలీ అంటే అంతే కదా. సో ట్రాలీ ఆయన వెనక్కి వెళ్ళినప్పుడు ఆయన కామెంట్ చేస్తూ ఉంటారు, ఇలా మనకేమో మూడ్ డిస్టర్బ్ అయిపోయేది అంత ఇదిలో. సరే ఇలా కాదు, ఫస్ట్ టేక్ చూసా, సెకండ్ టేక్ చూసా, ఇలా కాదని చెప్పి కళ్ళలో కళ్ళు పెట్టి నేను డైరెక్ట్ ఇంకా డైలాగ్ చెప్పడం మొదలెట్టా. సో అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా హ్యాపీ, ఇంకా అరే నీ కాన్సన్ట్రేషన్ నువ్వు అది ఇది అని చెప్పి చాలా. అంటే ఫస్ట్ టేక్ ఓకే, తర్వాత మన కాన్షియస్లో డైలాగ్స్ ఉండాలి, టైమింగ్ ఉండాలి, ఓ పక్కన ఇది తిరుగుతూ ఉంటుంది, ఆ టైమింగ్ చూసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు బ్యాక్ వచ్చినప్పుడు ఓన్లీ ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, మళ్ళీ ఇలా టర్న్ అయ్యేటప్పుడు మన డైలాగ్ డెలివరీ చెప్పాలి. పర్ఫెక్ట్ ఆ టైమింగ్లో చెప్పకపోతే మొత్తం పోతుంది. సో ఫస్ట్ టేక్, సెకండ్ టేక్, థర్డ్ టేక్కి ఇలా కాదు అని చెప్పి ఇంకా చెప్పడం జరిగింది. నిజంగా ఎవ్రీబడి అందరూ కూడా క్లాప్స్. చాలా అదొకటి. నెక్స్ట్ ఇన్సిడెంట్, డాడీ పక్కన డెడ్ బాయ్ పడుకోబెట్టుంటారు, ఆ బ్రీఫ్ కేస్ తీసుకెళ్ళి అది యాక్చువల్గా రాజాన్ని ఇవ్వాలి, ఆయన లాంగ్లో ఉన్నారు, డైలాగ్స్ చెప్తూ ఇంక లాంగ్కి వెళ్ళిపోయారు. నేనేం చేశాను, ఇది కాదు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అని చెప్పి ఆ బ్యాగ్ లాక్కుని తీసుకెళ్ళి ఆ చేతిలో పెట్టి మాకు ఈ డబ్బు ఏమొద్దు, మా నాన్నే మాకు కావాలి, తిరిగి మా నాన్నే నాకు కావాలి అని చెప్పి ఇచ్చేసరికి రాజన్న స్టన్ అయిపోయాడు. ఇది నేను కదా లాక్కొచ్చి ఇవ్వాల్సింది, ఈడిచ్చేసి. చంద్ర సిద్ధార్థ గారు అరే ఏంద్రా ఇది, ఏం టైమింగ్, నన్ను ఇంకా అరే ఏం టైమింగ్ రా ఇది అంటే నాకు ఎందుకు అనిపించిందండి. అన్న అక్కడి నుంచి నడిచి వచ్చి ఇక్కడికి వెళ్ళే కన్నా పక్కనే నేను ఉన్నాను, ఒక పక్కన బాగా హ్యాండిల్ చేస్తూ పట్టుకుని ఉన్నాడు ఆ బ్రీఫ్ కేస్ని, ఓ పక్కన నన్ను ఓ పక్కన. ఇది లాక్కుని ఆ బ్రీఫ్ కేస్ తీసుకెళ్ళి కోటా గారి చేతిలో పెట్టి డైలాగ్ చెప్పి వచ్చి ఆ డెడ్ బాడీ మీద పడి ఏడిస్తే అందరూ క్లాప్స్. అసలు నిజంగా అది అంటే ఆ మూడు ఎలా వచ్చిందో, థాట్ ఎలా వచ్చిందో అంటే అన్న అవే వెళ్ళిపోయాడు డైలాగ్స్ చెప్తూ, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నడిచి వచ్చి ఆ లాక్కుని చెప్పే కన్నా అవే అయిపోతుంది అనిపించి నేను తీసుకెళ్ళి పెట్టేశా. చంద్ర సిద్ధార్థ గారు వెరీ హ్యాపీ, మొత్తం అంతా క్లాప్స్. అసలు ఆ షార్ట్ ఇప్పటికే నాకు గుర్తుంది. సో రాజయ్య గారు ప్రజెంట్ మూవీస్ అవి చేయట్లేదు, సో ఆయనతో మీరు ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడుతుంటారా? అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను, వెరీ రేర్ ఈ మధ్యలో. అంటే అన్న కంప్లీట్ డివోషనల్ వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఆయన సినిమాలు ఏంటి ఏం పట్టించుకోవట్లేదు, ఓన్లీ గాడ్ అనేది. మళ్ళీ వస్తారు అని ఒక వినిపిస్తుంది, మీకేమైనా? నేనే చాలా రిక్వెస్ట్ చేసి నా దాంట్లో ఒక క్యారెక్టర్ చేయించానండి, కలియుగాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. అంటే ఇప్పుడు కాదు, అంటే చాలా రిక్వెస్ట్ చేస్తే చేశారు. సూపర్. ఆ తర్వాత షార్ట్ తర్వాత రాజా గారు చేయాలి కదా, ఏం అనలేదు ఆయన? అరే ఏంద్ర అంటే అప్పటికే క్లాస్, అరే బాగా అంటే షార్ట్ అంటే అక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే సీన్ హౌ టు రిసీవ్, ఎలా ఉంది ఏంటి, ఇంతమంది అంత ఇదిలో షార్ట్ పెట్టి కట్ చెప్పుకొని ఇంతమంది క్లాప్స్ కొట్టగానే నాకు అసలు ఏం అర్థం కాదు. అన్నీ మనకు అర్థం అంటే ఓకే డన్ అన్న కూడా ఏమనలేదు, అరే బాగుంది అరే నైస్. చంద్ర సిద్ధార్థ గారు కూడా లేదు ఇవి పెట్టడమే కరెక్ట్, అది ఇదైపోతుంది అని చెప్పి ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. సూపర్ జర్నీ మాత్రం అందరితో మీకు నిజంగా థ్యాంక్స్ ద గాడ్. అసలు ఇలాంటి మంచి డైరెక్టర్స్ నాకు ఇచ్చినందుకు, ఇలాంటి మంచి సినిమాల్లో అంత మంచి రోల్స్ ఇచ్చినందుకు డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఎవ్రీబడి అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను ఇప్పటికీ. సూపర్. సో ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను ప్రతిదీ అంటే అందరితో షేర్ చేసుకోలేము, ఏదైనా వచ్చినా సరే అరే సంతోషమైనా లేదంటే బాధ అయినా వస్తే ఫస్ట్ వీళ్ళతో మాట్లాడుతానే, ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఉన్నారు? లేదండి, అందరూ మంచి ఫ్రెండ్స్. సీరియస్లీ చెప్తున్నా నేను, అంటే మనం ఉన్న ప్లేస్లో నలుగురు హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ సెట్స్కి వెళ్ళినా కానీ అందరూ మ్యాక్సిమం 80% నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు.
అంటే వాళ్ళు వీళ్ళని పర్టికులర్గా నేను డివైడ్ చేయను, కానీ ఇండియా ఇస్ మై కంట్రీ ఎలాగో అందరూ కూడా. ఎంతమంది ఉన్నా మనకంటే ఒక బెస్టీ అనే వాళ్ళు ఉంటారు కదా. లేదండి, ఇప్పుడు నటరాజ్ నాకు సై సినిమా దగ్గర నుంచి తన ఫ్రెండ్ డాన్స్ మాస్టర్ నటరాజ్ ఉన్నారు కదా, తను నాకు ఫ్రెండ్. అలాగే చాలామంది ఉన్నారు, ఎవరు ధనరాజ్ ఉన్నాడు, చాలామంది మంచి మంచి అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. మేము రెగ్యులర్ మాట్లాడుకుంటూ ఉంటాం. సూపర్. నెక్స్ట్ బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే చేస్తారా మీరు కూడా? ఐ డోంట్ నో అండ్ నేను చెప్పలేను. అంటే నేను చూస్తున్నా, గేమ్ చూస్తున్నా, ఆట చూస్తున్నా, ఇది కానీ ఎంతవరకు ఏంటన్నది చెప్పలేను. డెఫినెట్లీ ఏదైనా ఛాన్స్ వస్తే డెఫినెట్లీ. సో ఎందుకంటే నటరాజ్ మాస్టర్ అన్నారు కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా బిగ్ బాస్ చేసి వచ్చారు కాబట్టి. ప్రెసెంట్ జరుగుతున్న బిగ్ బాస్లో మీ ఫేవరెట్ ఎవరు ఉన్నారు? మా ఫేవరెట్ అండి ఇద్దరు బాగా ఆడుతున్నారు. రాజీవ్ అన్న కూడా వెరీ సెటిల్డ్గా ఆడుతున్నారు. నెక్స్ట్ సందీప్ కూడా బాగా ప్లే చేస్తున్నాడు. ఇద్దరు కూడా బాగున్నారండి. ఓకే. శివాజీ రాజు గారు మీకు తెలుసండి అన్న. నేను ఆల్రెడీ 2 మూవీస్ చేశాను శివాజీ అన్నతో. నిజంగా అంటే ఒక పెద్ద తరహాగా ఉండి, ఒక మాట మీద ఉండి, అంటే అటు ఇటు కూడా అందరితోనే ఉండి ఒక మాట చెప్తే దానికి వాల్యూ అంటూ ఉంటుంది. తను ఆ మాట మార్చడు. ఏదన్నా ఇప్పుడు ఇందాక నేను అలా అన్నాను, ఇప్పుడు ఏయో ఇలా అంటున్నాను, అలా కాకుండా వెరీ సెటిల్డ్గా ఆడుతున్నారు చాలా. ఇప్పుడు కొత్తగా నిన్న కూడా ఏదో 3 మెంబర్స్ 4 మెంబర్స్ జాయిన్ అయ్యారు. రవితేజ అని వచ్చారు, ప్లస్ చిన్న సినిమా సిద్ధార్థ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. మంచి ప్రోగ్రామ్ అండి బిగ్ బాస్. సో ఇంకొకటి ఫైనల్లీ మీ క్రష్ ఎవరు ఇండస్ట్రీలో? అంటే చాలా మంది ఉంటారు కదా ఇట్లా, మీ క్రష్ ఎవరు? క్రష్ ఇప్పుడు అని ఎవరు లేరండి. అంటే నేను ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ గర్ల్స్ ఆర్ మై గర్ల్ ఫ్రెండ్స్ అంతే తప్ప ఒక్కరు ఏమండి చేంజ్ చేశారా? చేంజ్ అని కాదు, ఇట్స్ పాసింగ్ క్లౌడ్స్ అండి. ఇప్పుడు మనం ఏ షాపింగ్ మాల్కో ఎక్కడికో దుక్కి వెళ్తాం, అక్కడ ఒక అమ్మాయి నచ్చుతుంది, జస్ట్ చూసాను అరే అరే వెళ్ళిపోయింది అంతే. నెక్స్ట్ మనం వెంటపడటాలు, వాళ్ళ ఫ్లవర్ ఇవ్వడాలు ఇవన్నీ ఏమి ఉండవు కదా, రియల్ లైఫ్ లో ఏమి ఉండదండి అసలు. సో ఇప్పుడు ఒక సినిమా చూసారు అండ్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, సో అబ్బా ఈ క్రష్ ఇట్లా చాలా మందికి అదే చెప్తున్నా కదా. సరే మీ రీసెంట్ మూవీస్ లో క్రష్ ఎవరు? నాకు రీసెంట్ మూవీలో నాకు రకుల్ ప్రీత్ సింగ్ గారు అంటే ఇష్టం అండి. అంటే తెలియకుండానే బాగా చేస్తారు, బాగుంటారు అన్న ఒక ఫిట్నెస్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా రకుల్ ప్రీత్ సింగ్ కొంచెం బాగా నచ్చుతుంది. ఇంకా ప్రజెంట్ మూవీస్ అంటే ఇప్పుడు శ్రీలీల డాన్స్ బాగా చేస్తున్నారు, ఇరగదీస్తున్నారు అసలు, చాలా బాగుంది. అందరికీ హీరోలకి ఈక్వల్గా డాన్స్లో కూడా ఇప్పుడు యాక్టింగ్ అన్నది పక్కన పెడితే మనకు ఉండే హీరోయిన్స్ని వాడేదే సాంగ్స్ కోసం మ్యాక్సిమం. ఆ సాంగ్స్ని హీరోస్తో కలిపి ఫుల్ఫిల్ చేయడం అన్నది వెరీ టాస్క్. సీరియస్లీ శ్రీలీల బాగా చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమన్నా మీరు ఇంకా ఏదైనా ఒక ప్రాజెక్ట్ మళ్ళీ ఇట్లా కలియుగ అలాగే చేయాలని? చేయాలి లేదా? నాకు నిజంగా అల్లు అర్జున్ అన్నతో కానీ, మహేష్ బాబు సార్తో కానీ, ఇంకా రామ్ చరణ్ అన్నతో కానీ, అంటే ఒక మంచి హీరోస్తో మన ఆ గుడ్ క్యారెక్టర్స్, ఒక మంచి క్యారెక్టర్స్ ఏదన్నా చేసి వాళ్ళు మెచ్చుకునేటట్టు ఆడియన్స్ అందరూ కూడా అరే బాగా చేశాడు. ఒక ఎప్పుడు కూడా మాకు మనీ ఇవన్నిటికన్నా బ్లెస్సింగ్స్ అండి, వాళ్ళు ఇచ్చే హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మేము అదే కోరుకుంటాం. ఇప్పుడు మాకు చప్పట్లు కొట్టి అరే బాగా చేసావరా అంటే చాలు. అసలు ఆ రోజు నిజంగా అన్నం కూడా నిజంగా హార్ట్ఫుల్లీ చెప్తున్నా, మేము వచ్చిందే అందుకు, ఏదో సాధించాలి, ఏదో చేసేయాలి అన్నది వేరే. ఐఎమ్ క్లారిటీ విజన్. ఒక మంచి క్యారెక్టర్ చేయాలి, అందులో మా ఆడియన్స్ మనల్ని మెచ్చుకోవాలి, మనకి ఇచ్చిన డైరెక్టర్ గారిని సాటిస్ఫై చేయాలి, ఇంతే ఉంటుంది తప్ప మనం ఏదో చేసేయాలి అన్నది నాకు ఏమీ లేదు. గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే అంటే తక్కువ టైంలోనే ఒక పింగ్ పాంగ్ అనే ఒక క్యారెక్టర్ అందరిలోని, ఒక చిన్న ఒక రసూల్ అనే క్యారెక్టర్స్ చాలా మదిలో ఉండిపోయినాయి ఆడియన్స్ మధ్యలో. వాటిని అలాగే నిలబెట్టుకుంటే చాలండి. నేను కొత్త పేరు ఏది సంపాదించుకోవడానికి ట్రై చేయక్కర్లేదు. అసలు నేమ్ పింగ్ పాంగ్ అనేది సైడ్లో క్యారెక్టర్ పింగులూరు పంగనామాలు సింపుల్ గా ఉంటుందని పింగ్ పాంగ్ అని పిలుస్తారు. రాజమౌళి గారేనా? రాజమౌళి సార్. అదే అనుకున్నా, అంటే క్యారెక్టర్ మామూలుగా ఎవరైనా రైటర్ చెప్పారా తర్వాత ఇట్లా? రాజమౌళి సార్ క్యారెక్టర్ నేమ్ ఇస్ పింగ్ పాంగ్. సో అందులో కూడా జస్టిఫికేషన్ ఉంటుంది. సమీర్ అన్న అడుగుతారు మమ్మల్ని, లైసెన్స్ లేకుండా బైక్ పట్టుకుంటారు, అప్పుడు నీ పేరు ఏంటారు అంటే పింగ్ పాంగ్ సార్ అంటారు. పింగ్ పాంగ్ ఏంటారు, పింగులూరు పంగనామాలు, అందరూ సింపుల్గా ఉంటుంది పింగ్ పాంగ్ అని పిలుస్తారు. సో ఫైనలీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో మళ్ళీ 5 ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఇంకా మీరు అనుకున్నట్టు బెటర్ ప్రాజెక్ట్స్లో అండ్ చిరంజీవి గారితో వీళ్ళందరితో వర్క్ చేయాలనుకుంటున్నాము. షూర్. ఆల్ ది బెస్ట్ ఫర్ కెరీర్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్.